హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీ గీతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇది కృష్ణాష్టమి వీడియో అండి. లేట్ అయిపోయింది పిల్లలతో ఎడిట్ చేసి పెట్టేదానికి. మా కన్నయ్యని చూడండి, మా కన్నయ్యని ఈ విధంగా కొలువు తీర్చుకున్నాను. స్వామిని పాదాలను ఇలా బియ్యపిండితో వేసుకున్నానండి. మా పిల్లల్ని గోపికలా రెడీ చేశాను. వాళ్ళు సండే బాల వికాస్కి వెళ్తారు. ఆ మందిరంలో కోలాటం చేశారు కృష్ణాష్టమి రోజు. చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ చూడండి. మన పిల్లలకు కూడా తెలియాలి కదండి మన పండగలు, వాటి విశిష్టత వాళ్ళకి కూడా మనం తెలియచెప్పాలి. మన సంస్కృతి గురించి మా చిన్ని తల్లి కన్నయ్యలా రెడీ చేశాను. ఒక దగ్గర కూడా నించోలేదండి వీడియో తీయటానికి కుదురుగా. గోపికమ్మ వెన్న తినిపిస్తుంది కన్నయ్యకి. కన్నయ్య తిను కన్నయ్య అని చెప్పి, కన్నయ్య తినట్లేదమ్మా, ఎందుకు తినట్లేదు అని అడుగుతుందండి. కన్నయ్య గోపికమ్మ జ్యువెల్ రోల్ అండి. స్వామి గుడికి వెళ్ళాము. తర్వాత ఎంతో బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తోని. చిన్నారి గోపికమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో. స్వామి కళ్యాణం, కన్నయ్య కళ్యాణం. నేను కూడా ఎప్పుడు చూడలేదండి కన్నయ్య కళ్యాణం, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా చేశారు. శ్రీదేవి భూదేవులతో స్వామి కళ్యాణం. అదే అవతారాల్లో రుక్మిణి, సత్యభామ, ఏదేమైనా పేర్లు వేరైనా అన్నీ స్వామి మాత్రం ఒక్కరే కదండి, మహావిష్ణువు. ఆయనకి ఈసారి కృష్ణాష్టమి చాలా బాగా చేసుకున్నామండి. చాలా ఆనందంగా అనిపించింది. స్వామి మాంగళ్యధారణ చేస్తున్నారు కన్నయ్య శ్రీదేవికి భూదేవికి. చూడండి మీరు కూడా. మనకు కూడా సర్వ సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లుల్ని వేడుకుందాం, శ్రీదేవి భూదేవిని. కన్నుల వైభోగంగా కళ్యాణం జరిగిందండి. స్వామికి నీరాజనం ఇస్తున్నారు అయ్యవారు. మీరు కూడా చూసి తరించండి. స్వామి కళ్యాణం తర్వాత మంగళహారతి ఇవ్వడానికి వెళ్ళండి. ఆ స్వామి ఇచ్చిన అదృష్టం ఇదేనండి. వధూవరులుగా ఉన్న శ్రీదేవి భూదేవులతో కూడున్న శ్రీవారికి, కృష్ణయ్యకి హారతి ఇవ్వటం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.